కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీలో అయితేనే ఉంటాం. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతాం. ఇక్కడ జరిగేది ఏంటి, డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతాం. ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. వీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొస్తే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. చాలా రోజులు
మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు, మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉంటాం. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తున్నారు. ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి రైట్. వరంగల్కి సంబంధించి రాజకీయ వ్యవహారం అంతా సద్దుమడినట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం మల్లూరు రవి మాట్లాడారు, ఆ తర్వాత కొండా మురళి మాట్లాడారు. వారి మాటల్లో అయితే అది కనపడుతోంది. యాక్చువల్గా ఏం జరిగింది, ఎట్లాంటి చర్చ జరిగింది? మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు గాంధీ భవన్ నుంచి. చారి, ఏంటి కొండా మురళి వ్యవహారం ముగిసినట్టేనా? గొడవ సమసిపోయినట్టేనా? రైట్. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత ఇద్దరు మాట్లాడినటువంటి విషయాన్ని కనుక మనకు అర్థం చేసుకుంటే, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీని దీంతో క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొండా మురళి గతంలో జరిగినటువంటి అంశాలన్నిటికీ సంబంధించి పార్టీకి ఒక వివరణ ఇచ్చారు. ఆ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా కట్టుబడి పనిచేయాలనేటువంటి సూచన కూడా క్రమశిక్షణ కమిటీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు కూడా ఈ వరంగల్ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి విషయాల్ని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో అటు సీఎం ఇటు మహేష్ గౌడ్ ఇద్దరు కూడా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కలిసి పనిచేయాలనేటువంటి సూచనతో పాటుగా ఈ వివాదాలన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టాలని సూచించినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కూడా ఆ దిశగా అడుగులు వేసినట్టు కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినటువంటి అంశాలకు క్రమశిక్షణ కమిటీ అయితే సంతృప్తి చెందినట్టు మల్లురవి ప్రకటించారు. కొండా మురళి కూడా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో కొండా మురళి క్రమశిక్షణ కమిటీ మధ్య జరిగినటువంటి వ్యవహారాల మీద సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కొండా మురళి వ్యతిరేక గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు. కొండా మురళి వ్యతిరేక గ్రూప్ కు సంబంధించి ఎవరితోటైనా క్రమశిక్షణ కమిటీ చర్చించిందా? ఆ క్రమశిక్షణ కమిటీ సూచనకి కొండా వ్యతిరేక బృందం ఏం చేయబోతుంది అనేటువంటి అంశాలకి కొంత చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే మీటింగ్ జరిగింది కాబట్టి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎపిసోడ్ క్లోజ్ అయినట్టే అనేటిది అంశాన్ని క్రమశిక్షణ కమిటీ యొక్క వర్షన్. ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు దాని మీద ఫిర్యాదు రాలేదని, అలాంటి అంశాలు మా దృష్టిలో లేవు అనేటువంటి అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి చెప్పారు. కాబట్టి ఆ ఎపిసోడ్ కూడా ముగిసినట్టే. కమిటీ ముందు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల్లో వరంగల్ది కీలకము, వరంగల్ ఇష్యూ ముగిసిందన్నారు. అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందినట్టు క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అసలు క్రమశిక్షణ కమిటీ దృష్టిలోనే లేదని చెప్పారు. కాబట్టి ఇక క్రమశిక్షణ కమిటీ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నీ సమసిపోయినట్టే. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.